ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्वं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमे श्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम जन्माद्यस्य यतोन्विनिमयादितरतस्य अर्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्त्यं सूरयः तेजो वारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः पुत्रेति तन्मयतया तर्वोति नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादिद्रव अमृतसंयुतं पिबत भागवतं रसमालयं ముహుర్హో రసికా భువి భావుకాః. ఇది మామూలుగా మనం భాగవతం చదివే ముందు ఈ మంగళాచరణ్ ప్రేయర్స్ ఫస్ట్ 3 శ్లోకాస్ ఆఫ్ భాగవతం చదువుతాం. ఓం నమో భగవతే వాసుదేవ అనేటువంటిది షోడశాక్షర మంత్రం. ఇది మోక్షానికి వాసుదేవుడు తప్ప వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడు అంటే కృష్ణుడు ఒక్కడే మోక్షము ఇవ్వగలడనమాట. వేరే ఎవరు ఇవ్వలేరు. అందుకని ఈ భాగవతము ఈ మోక్షానికి సోపానం అంటే స్టెప్స్, మెట్లు అన్నమాట. సో ఈ శ్లోకాలని, ఈ మంత్రాలని మనం ఫస్ట్ చదువుతాం అన్నమాట. తర్వాత మన రెగ్యులర్ మంత్ర ఇది మంగళాచరణ్ ప్రేయర్స్, అది ఏదైనా శాస్త్రాలు చదివేటప్పుడు అది మనము చదవాలన్నమాట. సో ఆ మంగళాచరణ్ కూడా చదువుతాం. ఏమిటది గుర్తుందా? అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఇవాళ మనము భాగవతాన్ని శ్రవణం చేద్దాము. భాగవతంలోని శ్లోకాలు, భాగవతోత్తముల కథలు, భాగవతోత్తములు ఎలాగా శ్రీకృష్ణుని అర్చించి పూజించి మోక్షాన్ని సంపాదించారు అనేటువంటి విషయాలు భాగవతంలో మనకి అడుగడుగున మనకి కనిపిస్తుంది అన్నమాట ఇది. సో ఇక్కడ మనము ఈ బ్యాక్గ్రౌండ్ అంటే రీక్యాప్ చేసేటప్పుడు లాస్ట్ వీక్ మనము ఈ శ్లోక నంబర్ 21 కుంతీదేవి ప్రార్థనలు అనేటువంటిది చాలా ఫేమస్. ఈ కుంతీదేవి భగవంతుని ఎలాగా ప్రార్థించింది, ఆ ప్రార్థనలో ఆవిడ భావనలు ఎలా ఉన్నాయి, ఆ భావనలను మనలో కూడా మనము జీర్ణించుకోవాలి. ఆ భావనలతో భగవంతుని అర్చించి పూజించినప్పుడు మనకి కూడా మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క జీవి కూడా మోక్షాన్నే కోరుకోవాలి. అదే జీవితం యొక్క పరమ అవధి. దట్ ఈస్ ద గోల్, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే అది హైయెస్ట్
గ్రేడ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. మిగతా జీవులందరికీ కూడా ఏదో ఒక జన్మలో ఏదో పాపమో పుణ్యమో చేసుకున్న వాళ్ళ వాళ్ళ పాప పుణ్యాలకు అనుసారంగా ఒక దేహాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు మనకి మానవ జన్మ ఇచ్చాడంటే ఈ మానవ జన్మ మనకి ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట. కోట్ల జన్మలు, నాట్ ఈవెన్ సంవత్సరాలు, కోట్ల జన్మల తర్వాత అల్టిమేట్ అన్నమాట. ఈవెన్ దేవతలు కూడా వాళ్ళ మోక్షం కావాలంటే మానవ జన్మ ఎత్తే వాళ్ళు మోక్షానికి వెళ్ళవచ్చు. మనం ఎక్కువ పుణ్యాలు అవి చేసుకుంటే మనం స్వర్గలోకంలో నివసించవచ్చు. మనం కూడా దేవతల్లాగా విహరించవచ్చు. కానీ మన పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ మనము భూమి మీదకి తోసివేయబడతాం అన్నమాట. ఇది మర్త్యలోకం అంటారు. ఇక్కడే అందుకే దీనిని కర్మభూమి అని కూడా అన్నారు. అందులోనూ భారతదేశము జంబూద్వీపే భరతఖండే భరతవర్షే చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో మనం ఉన్నాం. సో చూడండి, ఒకటి మానవ జన్మ. ఆ మానవ జన్మలో కూడా భరతఖండంలో భారతదేశంలో ఎందుకు ఇక్కడ పుట్టినటువంటి మహనీయులు ఎక్కడా ప్రపంచంలో లేదు. అందుకే ఇక్కడ ఈ దేశాన్నే ప్రతి ఒక్క మహనీయుడు, దేవతలు, ఈవెన్ అవతారాలు కూడా ఇక్కడే జరిగాయి అన్నమాట. సో అటువంటి జన్మ ఇచ్చినందువలన మనం ఎలాగా ప్రార్థించి ఎలాగా భగవంతుని సేవించి నవవిధ భక్తుల్లో ఏ భక్తి అయినా ఏ విధమైన మనము ఎంచుకోవచ్చు అన్నమాట. భగవద్ధామానికి చేరడానికి ఈ కుంతీదేవి ప్రార్థనలు, ఇలాగే చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలా మంది భీష్మదేవుని ప్రార్థన ఉంది, భీష్మ స్తుతి అని, భీష్మ స్తవరాజ స్తుతి అని ఉంది, ఉద్ధవ స్తుతి ఉంది, గోపికా గీతలు ఉంది, అవధూత గీతం ఉంది. భాగవతం అనేటువంటిది 18,000 శ్లోకాస్, 18,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత 700 శ్లోకాసే, కానీ జిస్ట్ అనమాట. అది ఎలాగా మీగడ, ఇట్ ఈస్ లైక్ ఏ మీగడలో ఎలా ఉంటుంది క్రీమ్, అది భగవద్గీత. దట్ ఈస్ హౌ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్. మానవ జన్మ మనం ఎలాగా సాగించాలి. ఇట్ ఈస్ ద రూల్స్, డూస్ అండ్ డోంట్స్. ఆ రూల్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ చేస్తూ భాగవతాన్ని మనం శ్రవణం చేసినప్పుడు, భాగవత మహిమలు మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం కదా. భాగవతం చదివినప్పుడు మనకి అన్ని పాపాలు కూడా పటాపంచలు అయిపోతాయి. అండ్ భగవంతుడే మన దగ్గర, మన ఇంట్లోనే ఉన్నాడు. సో భాగవతాన్ని ఎప్పుడైతే మనం చేతిలోకి తీసుకుంటామో భగవంతుని మనం ఎత్తుకున్నట్లు మనకి ఆ అనుభూతి రావాలన్నమాట. సో మోక్షానికి సోపానం భాగవతం. సో అందుకే మనం ఈ కుంతీదేవి ప్రార్థనలు చదువుతూ ఉన్నాము. ఎందుకు కుంతీదేవి ఏ సందర్భంలో చేసింది అంటే, ఆ ఉత్తరాదేవి గర్భాన్ని పైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి వేడుకుంటుంది. కృష్ణ కృష్ణ మహాబాహో దేవదేవ మహాయోగిన్, కృష్ణ కృష్ణ మహాభాగో దేవదేవ జగత్పతే అనేటువంటి శ్లోకంతో భగవంతుణ్ణి వేడుకుంటూ వస్తుంది. అంటే నువ్వు తప్ప ఇంకా ఎవరు దిక్కులేరు, అన్యథా శరణం నాస్తి అనేటువంటి ఆ శ్లోకంతో ఆవిడ వేడుకున్నప్పుడు, అంటే కృష్ణుడు ద్వారకకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, అందరినీ సాంత్వన పరిచాడు. సో ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి, నేను ద్వారకకి వెళ్తానని వెళ్ళేటప్పటికి ఉత్తరాదేవి గర్భం పైన అశ్వత్థామ పాండవులని వంశాన్ని నిర్వంశం చేస్తానని ఆ బ్రహ్మాస్త్రాన్ని పంచ పాండవుల మీద ప్లస్ ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు మీద కూడా, ఆ శిశువు మీద ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే ఇప్పుడు ఉన్నటి న్యూక్లియర్ బాంబ్స్ లాంటిది అనమాట. న్యూక్లియర్ బాంబ్స్కి అది ప్రిసిషన్ అంటే కరెక్ట్ అక్కడే అని పడదు, అటు ఇటు కొద్దిగా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు అటు ఇటు దూరంలో పడి మొత్తం అందరినీ కూడా నాశనం చేసేస్తుంది. ఒక్క నిమిషం మాతాజీ, 1 సెకండ్. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. సో ఏమిటి ఆ పాండవుల మీద అణ్వస్త్రం అంటే అణ్వస్త్రాన్ని కంటే చాలా సూక్ష్మమైనది, సూటి అయినది అనమాట ఇది బ్రహ్మాస్త్రం. సో పంచ పాండవుల మీద ప్రయోగించాడు. తర్వాత ఉత్తరాదేవి గర్భం మీద కూడా ప్రయోగించాడు. అంటే పాండవులు ఉండకూడదు, కానీ పాండవులు అంతలో ఆయుధాలు తీసుకున్నారు. కానీ వాళ్ళు ప్రయోగించే లోపే శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని తీసుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించి, అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చక్రాన్ని తీసుకున్నాడో అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఎందుకంటే కృష్ణుని కంటే గొప్పది కాదు కదా బ్రహ్మాస్త్రం. పంకజ నాభాయ, కృష్ణుని అంటే విష్ణు గర్భం, విష్ణు ఆ ఉదరములో నుంచి కమలం వచ్చింది. ఆ కమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. సో కాబట్టి బ్రహ్మాస్త్రము ఈజ్ నాట్ సుపీరియర్ టు సుదర్శన చక్రం అన్నమాట. సో అందుకే అది వెనుతిరిగి వెళ్ళిపోయింది, ఏమీ చేయలేదు. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, మళ్ళీ ప్రయోగం చేయొచ్చు అని చెప్పేసి గదాధారుడై ఉత్తరాదేవి గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని రక్షిస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట. ఇదంతా చూసినటువంటి కుంతీదేవికి భావోద్వేగముతో భగవంతుణ్ణి ఈ స్తోత్రాలతో ఆవిడ అర్చిస్తూ ఉందన్నమాట, వేడుకుంటూ ఉంది. సో ఆ అర్చన మాలికలోనే ఇప్పుడు మనము 21st శ్లోక మనము నిన్న అంటే పోయిన వారం చదువుకున్నాం. ఏమిటి? కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ శ్లోకాన్ని మనం ఇంతకుముందు చదివాము కదా. ఇంతకుముందు గుర్తుందా? లాస్ట్ వీక్ ఇది అందరూ బై హార్ట్ చేయండి అని చెప్పాను. ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని వీ షుడ్ ట్రై టు బై హార్ట్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. చాలా సింపుల్ శ్లోకము, అందరికీ గుర్తుంటుంది. సో అది డిస్కషన్ కూడా లాస్ట్ వీక్ మనం చేశాము. ఏమి? వసుదేవ తనయుడు దేవికి ఆనందకారకుడైనటువంటి శ్రీకృష్ణుడు వ్రజవాసులకు అందరికీ కూడా ప్రీతిపాత్రుడు, గోవులను ఇంద్రియములను రంజింపచేసేవాడు భగవంతుడు. అతనికి నేను గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. కృష్ణుడు కుంతీదేవికి మేనల్లుడు, అంటే వసుదేవుని చెల్లెలే కదా కుంతీదేవి. కాబట్టి వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. సో మేనల్లుడు అయినప్పటికీ కూడా కుంతీదేవి అతన్ని భగవంతునిగా గుర్తించింది. భగవంతుడే ఆ జ్ఞానము ఆవిడికి ఇచ్చాడనమాట. అందుకే పాండవులు ఒక్క క్షణము కూడా కృష్ణుడిని వదిలి ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడినే తెలుసు, భగవంతుడే ఎదురుగా ఉన్నప్పుడు ఎలాగా అతన్ని వదిలిపెట్టి వెళ్తారు? సో అతను చేసినటువంటి గొప్ప సహకారము, ఉపయోగము పాండవులు ఎప్పుడు క్షణంలో కూడా భగవంతుని అంటి పెట్టుకునేవాడు. అందుకే భగవంతుడు కూడా పాండవాహ మమ ప్రాణాహ అంటాడనమాట. పాండవాహ మమ ప్రాణాహ. సో అటువంటి రిలేషన్స్ వాళ్ళకి ఉన్నదన్నమాట. సో ఇది మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాము. ఏమిటి? నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే బ్రాహ్మణులకు, తర్వాత గోవులకు, తర్వాత మన ఇంద్రియములకు అన్నిటికీ కూడా భగవంతుడు రక్షణ ఇస్తున్నాడు. హృషికేశుడని కూడా భగవంతునికి పేరు. సో ఇటువంటి కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను, ఇటువంటి దేవాది దేవునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి కుంతీదేవి ప్రార్థించిందనమాట, భగవంతుని స్తుతించింది. సో అది మనం లాస్ట్ వీక్ చదువుకున్నాము. గోవులు గోపబాలులతో ఆ దేవుడు వనరించిన లీలలే అతనికి గోవిందనామమును చేకూర్చినది. బ్రాహ్మణత్వము గోరక్షణం అనేటువంటి రెంటిటి పైన, ఎక్కడైతే బ్రాహ్మణులు గోవులు, బ్రాహ్మణులు అంటే వైష్ణవులు బేసికలీ. సో ఎవరు వైష్ణవులు బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళు అంటే శుద్ధ సాత్విక గుణము కలిగినటువంటి వాళ్ళు. గోవు కూడా అంతే అన్నమాట, శుద్ధ సాత్విక గుణము కలిగినటువంటిదే. గోవు జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ మానవ జన్మ అన్నమాట. సో ఆ మానవ జన్మలో మళ్ళీ వైష్ణవ జన్మ, అదే బ్రాహ్మణ జన్మ అనేటువంటిది చాలా శుద్ధ పరిశుద్ధమైనటువంటిది. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రజలకి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళు. ఎందుకు అది అందించాలి అంటే అందరూ కూడా గోలోక ధామానికి చేరుకోవాలి, అందరూ కృష్ణుడి బిడ్డలు కాబట్టి. సో దట్ ఈస్ వై దే ఆర్ గివెన్ సచ్ ఏ హై పొజిషన్. వైష్ణవులు మనందరూ కూడా వైష్ణవులే. ఇప్పుడు ఎందుకు ఇస్కాన్, మనం కృష్ణ భావనామృతంలో ఉన్నాం కాబట్టి మనం అందరూ కూడా వైష్ణవులు, బ్రాహ్మణులే అయిపోయాం. ఎందుకు? శుద్ధ సాత్విక గుణం ఉన్నది.
ఓకే. గోరక్షణం ఎక్కడైతే బ్రాహ్మణులు గోవులు రక్షింపబడతారో అక్కడ దేవతలు వసిస్తారు. ఎందుకు? గోవులో అంతమంది దేవతలు ఉన్నారు. సో అంతమంది దేవతలు గోవులో వాళ్ళ స్థలాలు తీసేసుకున్నారు. చివరికి లక్ష్మీదేవికి స్థలము ఇవ్వలేదు గోవులో. కాబట్టి లక్ష్మీదేవికి ఎక్కడ మిగిలిందంటే పృచ్ఛ భాగంలో. అందుకే మనకి ఆ ఆవు పేడ ఆవు పేడ తర్వాత ఆవు ఏమంటారు దానికి గుర్తు రావట్లేదు. గోపంచకమా ప్రభుజీ? గోపంచకం, కరెక్ట్. గోపంచకము, గోవు పేడ. అందుకే ఇప్పుడు మనం చూడండి పవిత్ర థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ మీ. సో అది ప్రతి ఒక్క ఫంక్షన్ మనకి ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు ఇంతకు ముందు, ఇప్పుడైతే అంతా కాంక్రీట్ వచ్చేసింది, సిమెంట్ రోడ్స్ వచ్చేసాయి. ముందు ఎట్లా ఇంటి ముందు ఆ ఇల్లు అలికి ఆవు పేడతో అలికేవాళ్ళు, ఆవు తర్వాత తీర్థంగా తీసుకునేవాళ్ళు ఆ పంచకాన్ని. సో దానివల్ల సకల రోగాలు కూడా వెళ్ళిపోతుంది. అంటే అందులో అంతటి పవిత్రమైనటువంటి గుణాలు ఉన్నాయన్నమాట ఆవు పేడలో. ఆవు పాలు తల్లి పాలతో సమానం అన్నమాట. సో అలాగా ఆవు గడ్డి తిని మనకి పాలు ఇస్తుంది. దేర్ కెనాట్ బి ఎనీ అదర్ బెటర్ మెషిన్ దాన్ ఎ కౌ. అందుకే కృష్ణుడు బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తారు, గోవులు మనకి అందుకే గోవుల గోపన్న సినిమాలో ఒక పాట కూడా ఉంది గోవు మీద. వినరా వినరా నరుడా అనేటువంటి పాట చాలా బాగుంది. ఇది ఘంటసాల పాట. గోవు మీద ఏమేం చేస్తున్నది గోవు, చివరికి నా చర్మం కూడా నీ కాలి చెప్పులు అవుతున్నది కదా, మరి అటువంటి గోవుని ఎలాగా నువ్వు గౌరవించాలి అని గోవు మొరపెట్టుకుంటుంది అనమాట గోవులు గోపన్న సినిమాలో. చాలా మంచి పాట ఉంది. సో బ్రాహ్మణత్వము గోరక్షణ రెండిటిపైననే మానవ అభ్యుదయము ఆధారపడి ఉండునని ఎట్లా ఎందుకు అంటే మీరు మనం గోకులంలో చూస్తే నందునికి 9 లక్షల గోవులు ఉన్నాయి. అతనే గోకులానికి రాజు నందుడు. అంటే వాళ్ళు ఆ పాలతో చేయలేనటువంటి పదార్థాలు లేవు. సో పిండి వంటలు కానీ, వెన్న కానీ, మీగడ కానీ, పెరుగు, పాలు ఇవన్నీ కూడా అందుకే దే ఆర్ సో రిచ్ పీపుల్. ఇప్పుడు పంజాబ్లో కూడా చూడండి ఎంత పచ్చగా ఉంటుంది అక్కడ పొలాలన్నీ కూడా. బికాస్ దే రెస్పెక్ట్, దే హ్యావ్ సో మెనీ. అందుకే ఈవెన్ గుజరాత్లో కూడా మాంసాహారం నిషేధం, యూ వోంట్ గెట్ దేర్. అలాగే మద్యము కూడా నిషేధం అక్కడ. సో అందుకే గుజరాత్ ఈజ్ సచ్ ఏ పయస్ ప్లేస్. ఓకే. సో గో రక్షణ బ్రాహ్మణత్వం అనేటువంటి మీదనే మానవ అభ్యుదయము ఆధారపడి ప్రోగ్రెస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దీస్ 2 థింగ్స్. ఒకటి మనకి శుద్ధ సాత్విక భోజనం లభిస్తుంది గోవుల వలన. రెండవది బ్రాహ్మణుల వలన మనకి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. సో వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ సో కైండ్, సో కైండ్ అండ్ దే వాంట్ టు హెల్ప్ ఎవ్రీబడి. మనం చూస్తూనే ఉన్నాము అందరినీ కూడా ఎలాగా మనకి ఇస్కాన్లో రెస్పెక్ట్ ఇస్తారు, ఎలాగ వాళ్ళు కష్టాన్ని సహించైనా కూడా వేరే వాళ్ళకి సుఖాన్ని ఒదిగించడానికి ట్రై చేస్తారు. సో ఇది క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ పర్సన్, ఎస్పెషలీ వైష్ణవుడు. సో గోవిందుని రూపమున శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులు గోవుల ఎడ అధిక కరుణను చూపుతున్నాడు కనుకనే అవి లోపించిన చోట శ్రీకృష్ణుడు ప్రియము నొందడు. ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో ఎలా ఉంది. ఇప్పుడు మనం ఉద్యోగాల గురించి బయటకు వెళ్తున్నాము, కరెక్టే. అక్కడ కూడా మనకి వరల్డ్లో ఈవెన్ న్యూయార్క్లోనే దేర్ ఆర్ మోర్ దాన్ 100 టెంపుల్స్, ఇస్కాన్ టెంపుల్స్ న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ స్టేట్లో ఉంది. మొత్తము విశ్వం అంతా కూడా మోర్ దాన్ ఐ థింక్ 10,000 ఇస్కాన్ టెంపుల్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకు అలాగా ప్రచురంకి వచ్చింది అంటే మీరు చూడండి అక్కడ ఏ టెంపుల్లో ఉన్నట్టు రిస్ట్రిక్షన్స్ లేదు, ఎవరైనా రావచ్చు, డైరెక్ట్గా భగవంతుని ముందు కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే అక్కడ శుద్ధ ప్రసాదం కూడా మీకు లభిస్తుంది. అండ్ చెవులకి ఇంపుగా కృష్ణుని కీర్తనలు. అండ్ దే విల్ గివ్ ఫ్రీ బుక్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎంతోమంది డోనార్స్ ఉన్నారు, వాళ్ళు భగవద్గీత, భాగవతం అనేటువంటి గ్రంథాలు, తర్వాత ప్రభుపాదులు రచించినటువంటి చిన్న చిన్న పుస్తకాలు అన్నీ కూడా యూ కెన్ టేక్ ఇట్. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళు డబ్బు పెట్టి కొనొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి దే విల్ గివ్ ఇట్ బై డొనేషన్. అంటే భగవంతుని జ్ఞానము పంచడానికి
డబ్బు అనేటువంటిది మార్గము కాదు, అది మార్గము మధ్యలో రాకూడదు. కానీ మనకి ఇప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఏమైంది, గవర్నమెంట్ ఎస్పెషలీ తమిళనాడు మరీ వరస్ట్ అయిపోయింది. తమిళనాడు తర్వాత కర్ణాటక, అక్కడంతా భగవంతుని ఆ హుండీలంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈవెన్ జీతాలు కూడా ఇవ్వట్లేదు అక్కడ పూజారులకు. సో ఇటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసింది అనమాట అక్కడ. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. సో ఏ టెంపుల్కి మనం అందుకే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేసినటువంటి డబ్బులు సద్వినియోగం అవుతుందా లేదా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఓకే, ఎవరెవరు తీసుకుంటారో మనం ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాము. ఒక బ్రాహ్మణుడు ఎలాగైతే భగవంతునికి సమర్పించినటువంటి నెయ్యి నూనె పదార్థాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ కుక్కలాగా ఎలా పుట్టాడో, సో ఇలాగ అయిపోతారనమాట. ఓకే, విల్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. సో ఇక్కడ ఏమిటంటే అధిక కరుణను భగవంతుడు చూపిస్తున్నాడు. బ్రాహ్మణుల ఎడ గోవుల ఎడ అధిక కరుణను చూపిస్తున్నాడు కాబట్టి అవి లోపించిన చోట, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు స్ట్రెస్. ఎక్కడ అయితే అది లోపిస్తుందో అక్కడ శ్రీకృష్ణుడు ప్రియమును పొందడు. అందుకే అక్కడంతా అరాచకత్వము, పీపుల్ ఆర్ అన్హ్యాపీ. అటువంటి నేపాల్లో ఏం జరిగింది, కొన్ని వేల గోవులని అక్కడ మాంసాహారం దానికి వాడుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఏమైపోయిందంటే ఐ థింక్ 10 years బ్యాక్ అనుకుంటాను, ఎంత ప్రళయంలాగా భూకంపం వచ్చేసి కొన్ని లక్షల మంది జీవితాలను వాళ్ళు బలి అయిపోయాయి అక్కడ. సో అక్కడ నివాస స్థానముకే లేకుండా అయిపోయింది అనమాట. సో ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ఎప్పుడైతే భగవంతుడు హ్యాపీగా ఉండడో. ఎందుకు, ఈవెన్ కురుక్షేత్ర యుద్ధం కూడా అంతే. ఎందుకు, ధర్మం లోపించింది, అన్యాయం తలెత్తింది. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే, భగవంతుడే దిగి వస్తాడు, లేకుంటే తన అనుచరులని పంపిస్తాడనమాట ఆ ధర్మాన్ని స్థాపించడానికి. అలాగా కుంతీదేవి కృష్ణుణ్ణి స్తుతించనమాట. ఏమనేది నమో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అనేటువంటి ఇక్కడ భాష్యం మీద మనము చాలా డీటెయిల్గా చదివాము. రామావతారంలో రాముడు రాజకుమారుడు కాబట్టి రాజకుమారుడికి ఉన్నటువంటి గాంభీర్యము ఉంటుంది కాబట్టి ప్రజలు కొద్దిగా దూరంగానే ఉంటారు. ఆల్దో రామో విగ్రహవాన్ ధర్మ, చెరగని చిరునవ్వు అతని పెదవుల మీద ఉన్నప్పటికీ రాజకుమారుడు అని చెప్పేసి ప్రజలు కొద్దిగా దూరంగానే ఉండేవాళ్ళు. కానీ కృష్ణావతారంలో అలా కాదు. కృష్ణుడు అందుకే మన తీరా దగ్గరికి వచ్చేసాడు. గోవులను, గోపాలకులను, గోపికలను కూడా తన ఫ్రెండ్స్గా చూశాడు. సో అందుకే ఒక ఫ్రెండ్ దగ్గర మనము ఏది దాచమన్నమాట, బికాస్ వీఆర్ ఓపెన్. సో చేతుల మీద, అతని భుజాల మీద చేతులు వేసి ఆడుకున్నారు. సో కృష్ణునితో పాటు వాళ్ళు గోవులను మేపడానికి తీసుకెళ్లారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చుని ఆటలు ఆడుకున్నారు. అలాగే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకొకరిని వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. అలాగే కృష్ణుడు ఎన్నోసార్లు కావాలని ఓడి వాళ్ళ ఫ్రెండ్స్ని సర్వ్ చేశాడనమాట. అలాగే కృష్ణుడు తన బాల్యంలో ఏం చేశాడంటే, చిన్నప్పుడు నందుని పాదరక్షలని తీసుకొచ్చి తల మీద పెట్టుకొని తీసుకొచ్చి తన తండ్రికి ఇచ్చాడు. చాలా మీరు ఫొటోస్ కూడా చూసుంటారు. అంటే ఎలాగ ఉండాలి పిల్లలు ఎలాగ ఉండాలి, పెద్ద అయిన తర్వాత ఎలాగ ఉండాలి, ఫ్రెండ్ అంటే ఏమిటి అనేటువంటి ప్రూవ్ చేయడానికి. అంటే బేసికలీ కృష్ణావతారము ప్రేమను పంచడానికి వచ్చినటువంటి అవతారం. సో ప్రేమకి లిమిట్స్ ఉండవు, సో దానికి ఆంక్షలు ఉండవు, దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు అన్నమాట. సో అంతటి కరుణామయమైనటువంటి అవతారము కృష్ణావతారము. సో అందుకే కృష్ణుణ్ణి మనము మెప్పించాలి, కృష్ణుణ్ణి మనం ప్రీతి చెందేటట్లు చేసే, అంటే ఏదైతే కృష్ణుడు చెప్పాడో అది మనం ఇప్పుడు ఆచరించాలన్నమాట. సో దట్ హీ విల్ బికమ్ అవర్ ఫ్రెండ్. ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు ఎంత సఖుడయ్యాడు కదా, అందుకే అతనికి భగవద్గీతను ఉపదేశించి అతన్ని సరైన మార్గంలో పెట్టి అతన్ని ప్రోత్సహించాడు. సో ఫ్రెండ్, సాఖ్య భావన, అది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి అన్నమాట. ఫస్ట్ భక్తి ఏమిటి, ఫస్ట్ స్టెప్ శ్రవణం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, వింటున్నాం. శ్రవణం తర్వాత విని 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 కృష్ణుని మహిమలు, కృష్ణుని లీలలు, కృష్ణుని రూపము, సో కృష్ణుడు చేసినటువంటి పనులు అవన్నీ మనకి విని విని ఏమవుతుందంటే ఈ కుండ నిండిపోతుంది, చెవులు అనేటువంటి కుండలు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నోటి నుంచి వచ్చేస్తుంది కృష్ణ కృష్ణ అని. ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే ఇంకా స్టాప్ అవ్వదు, ఎందుకంటే కృష్ణ విల్ టేక్ ఓవర్, కృష్ణ విల్ టాక్, వీఆర్ నాట్ టాకింగ్, ఓన్లీ కృష్ణ ఈజ్ టాకింగ్ త్రూ అస్. మనం ఎలాగైతే వేణువులో నుంచి వచ్చేటువంటి గాలి
పాట అవుతుందో, సంగీతం అవుతుందో, అలాగా కృష్ణుడు హీ విల్ టేక్ ఓవర్ అన్నమాట. అందుకే ఎప్పుడు మనం కృష్ణుని గురించి వింటూ ఉండాలి, పాడుతూ ఉండాలి, డిస్కస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి కృష్ణుని సాంగత్యం అనేటువంటిది దొరుకుతుంది అని కృష్ణుని, అందుకే కుంతీదేవి అంటుంది ముందు ముందు ఇంకా వస్తుంది, ఎప్పుడు కష్టాలనే ఇవ్వు కృష్ణ, కష్టాలు ఇచ్చినప్పుడు ఏమిటంటే మేము నిన్ను తలుచుకుంటాము, నిన్ను తలుచుకున్నప్పుడు మీరు మీరు మా దగ్గరికి వచ్చేస్తారు కదా, తలుచుకున్న వెంటనే వస్తాడు కృష్ణుడు, ఆపద్ బాంధవుడు. సో నువ్వు ఎప్పుడైతే వస్తున్నావో అప్పుడు ఆ కష్టాలు దుఃఖాలు పారిపోతాయి, ఆరు చాలా చిన్నగా అయిపోతాయి. ఎందుకంటే కృష్ణుని దేర్ కెన్ బి నో వన్ హూ ఇస్ గ్రేటర్ దాన్ కృష్ణ. సో ఆ కష్టాలు అసలు కష్టాల్లాగా అనిపించవయ్యా కృష్ణ అని ఆవిడ కోరుకుంటుందన్నమాట. అందుకే కుంతీదేవి అంతటి మహనీయురాలు. కుంతీదేవిని స్మరించిన మనం డైలీ స్మరించాలి భక్తులని. చాలా ప్రహ్లాదుడు ఉన్నారు, అలాగే ధ్రువ మహారాజు ఉన్నాడు, చాలా మంది, అంబరీష చక్రవర్తి, వీళ్ళందరినీ, ప్రహ్లాదుడు, వీళ్ళందరినీ కూడా మనము, అక్రూరుడు, అలాగే విభీషణుడు. సో ద లిస్ట్ ఈస్ ఎండ్లెస్. సో భక్తులని మనం స్మరించినా కూడా భగవంతుడు చాలా ప్రీతి చెందుతాడు అనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ శ్లోకానికి వెళదాం. 22nd వెళ్దాం మాతాజీ. వెళ్దాం ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాతాజీ. అంటే మనం మెమరైజ్ చేయాలి, ఇది రోజు మనం ఇది చదువుకోవాలి. సో కృష్ణుని గురించి చెప్తున్నది కుంతీదేవి, చాలా ఫేమస్ శ్లోకం. నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. పంకజము, పంకజం అంటే ఏమిటి? లోటస్ కదా. పంకజ, పంకజ, జ అంటే పుట్టడం, పంకజ ఎక్కడ? నీటిలో, తామర ఆకుల నుంచి ఆ లోటస్ పుడుతుంది, పంకజ అని దానికి పేరు. సో ఎలా నమ పంకజ నాభాయ అంటే ఏమిటి? ఓకే, ఒకసారి శ్లోకం చెప్పండి, చెప్పిన తర్వాత మనం దీనికి వెళ్దాం. సో ఫస్ట్ 21st శ్లోకం చెప్దాం. ఓకే, కృష్ణాయ వాసుదేవాయ, రిపీట్ చేయండి మాతాజీ ఒక్కసారి. కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ, దేవకీనందనాయ చ, నందగోపకుమారాయ, నందగోపకుమారాయ, గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఒకసారి కంటిన్యూగా చెప్దాం, అందరూ ఒక్కసారి చెప్తాం. కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ, గోవిందాయ నమో నమః. ఓకే, నెక్స్ట్ 22nd శ్లోకం కలిసి చదువుదాం. ఓకే, నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే, నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే, నమః పంకజ నేత్రాయ, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. నమస్తే పంకజాంఘ్రయే. వెరీ నైస్ మాతాజీ. ఓకే, సో మీనింగ్స్ చదువుతారు మాతాజీ? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. నమః, నమస్సులు పంకజనాభాయ, ఉదరముపై పద్మమును బోలిన ప్రత్యేక చిహ్నము కలిగినట్టి ప్రభువునకు. నమః, నమస్సులు పంకజమాలినే, సదా పద్మహారముతో శోభించువానికి. నమః, నమస్సులు పంకజనేత్రాయ, పద్మము వంటి చల్లని చూడ్కులు కలవానికి. నమస్తే, నమస్కరించుచున్నాము. పంకజాగ్రయే, పద్మ చిహ్నతము గల పాదములు గలవానికి. తత్కారణముగా పద్మములు వంటి పాదములు తెలియజేయబడువాడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ ట్రాన్స్లేషన్ కూడా చదవండి మాతాజీ. హే ప్రభు పద్మాభుడు, సదా పద్మాలచే అలంకృతినిగా ఉండేటి వాడవు.
పద్మముల వంటి చల్లని చూపులు కలవాడు. ఐ థింక్ మీకు కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది కదా. పద్మ చిహ్నాతముగా పద్మ చిహ్నిత మలుగు పాదములు కలవాడు. పాదములు కలవాడు. ఓకే, వెరీ గుడ్. సో భాష్యం చదివి మనం ట్రాన్స్లేషన్ చదివి నెక్స్ట్ వీక్ అది డిస్కస్ చేద్దాం. భావార్థం ఆర్ ఏమంటారు దానికి, భాష్యము. ఓకే, సో ఏమంటున్నాడు? నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. అన్ని చోట్ల పంకజం 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 అంటున్నాడు. ఇక్కడ అంటున్నది కుంతీదేవి. నమః నమస్తే, నమస్కరిస్తున్నాను. ఎటువంటి వానికి? పంకజనాభునికి. పంకజనాభుడు, పంకజనాభుడు అంటే తన నాభిలో పంకజం అంటే కమలాన్ని కలిగినటువంటి వాడు. తన నాభి అదే మెయిన్ భగవంతుడికి. చూడండి, విష్ణువు 3 టైప్స్ ఆఫ్ విష్ణుస్ ఆర్ దేర్. ఒకటి గర్భోదకశాయి, తర్వాత క్షీరోదకశాయి, తర్వాత ఇంకోటి ఏమిటి, ఇంకోటి ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. ఓకే, సో గర్భోదకశాయి అంటే ఈ భూమిలోకి ప్రవేశించినటువంటి విష్ణువు అన్నమాట. క్షీరసాగర విష్ణువు ఇంకోటి, క్షీరోదకశాయి విష్ణువు. సో విష్ణువు నాభిలో నుంచి కమలం ఉద్భవించింది ఫస్ట్. ఆ కమలములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అంటే భగవంతునికి బ్రహ్మదేవుడు డైరెక్ట్, అంటే లక్ష్మీదేవికి కష్టం ఇవ్వలేదు భగవంతుడు. డైరెక్ట్గా తన పంకజం అంటే లక్ష్మీదేవికే చిహ్నం అన్నమాట. అది మనకి మీరు తిరుచానూరు వెళ్తే, తిరుపతి వెళ్ళినప్పుడు తిరుచానూరు అలివేలి మంగాపురం వెళ్తారు కదా, అక్కడ మీరు చూడండి కమలాలు అమ్ముతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది లక్ష్మీ టెంపుల్స్ ముందు కమలాలు అమ్ముతుంటారు. అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది కమలము. అందుకే విష్ణువు చేతిలో 4 చేతుల్లో శంఖ చక్ర గద పద్మము 4 ఉంటాయి. శంఖము, చక్రము, గద, పద్మము. సో ఒక చేతిలో, రైట్ చేతిలో చక్రము పద్మం ఉంటుంది, లెఫ్ట్ చేతిలో గద, తర్వాత శంఖము. 2 భగవంతుని. శంఖము కూడా లక్ష్మీదేవి యొక్క రిప్రజెంటేటివ్, అంటే శంఖము కూడా లక్ష్మీదేవిని పోలుస్తుంది. సో పంకజం అంటే పద్మము, కమలము భగవంతునికి అత్యంత ప్రియమైనదనమాట. సో ఆ చిహ్నము భగవంతుని ఉదరం మీద ఉన్నది, ఉదరం పైన ఉన్నది అని చెప్తున్నది. నమః పంకజ నాభ. ఏమిటి? ఉదరముపై పద్మమును పోలిన ప్రత్యేక చిహ్నము కలిగినది. భగవంతునికి యాక్చువల్గా హృదయంలో వక్షస్థలం మీద కౌస్తుభమణి ఉంటుంది. తర్వాత కౌస్తుభమణి ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ. తన పుత్రుని మెడలోనే వేసుకుని ఉంటాడు, అంత ప్రీతి అనమాట అతనికి. సో వక్షస్థలం మీద శ్రీదేవి, భూదేవి 2 వైపులా ఉంటారనమాట. కంఠములో బ్రహ్మదేవుడు. సో భగవంతునికి చూడండి ఎంత ప్రీతిగా తన ఒంటి మీదనే వాళ్ళని పెట్టేసుకున్నాడు. ఇది కౌస్తుభమణిని అంటే ఆ కంఠంలో ధరించినటువంటి బ్రహ్మదేవుడు. సో చిహ్నం ఎక్కడ? పద్మం అనేటువంటి చిహ్నము తన ఉదరం మీద ఉన్నది. తర్వాత నమః పంకజమాలిని. పంకజమాలిని అంటే లోటస్ ఫ్లవర్స్, దాన్ని ఏమంటారు, కమలాలు కమలాలని మాలగా ధరించాడనమాట భగవంతుడు. కమలమాల, పంకజమాల, కమలమాలని ధరించాడు. నమః పంకజ నేత్రాయ. భగవంతుని కళ్ళు ఎలా ఉన్నాయి? తామరాకులలాగా, తామర పువ్వుల్లాగా ఉన్నాయి. తామర పువ్వుల్లో ఒక్కొక్కటి మనం రేకులు ఉంటాయి కదా, అలాగా ఉన్నాయి భగవంతుని కళ్ళు. తర్వాత నమస్తే పంకజాంగ్రే. పంకజాంగ్రే అంటే అతని చిహ్నములు, పాదములు ఎలా ఉన్నాయి? భగవంతుని శరీరము అతి దివ్యమైనటువంటి శరీరం అన్నమాట. పాదములు ఎలాగున్నాయంటే తామరాకుల్లాగా ఉన్నాయి, పద్మముల్లాగా ఉన్నాయి. ఆ పద్మాల్లో అంటే మన అరికాలులో, భగవంతుని అరికాళ్ళలో చిహ్నాలు ఉంటాయి. దానివల్లనే భగవంతునికి ప్రత్యేకత ఉన్నదన్నమాట. ఏమిటి? అక్కడ ధ్వజ, పద్మ, అంకుశం అనేటువంటి చిహ్నాలు ఉన్నాయి. ధ్వజం అంటే ఏమిటి? ఫ్లాగ్. అలాగే వజ్రాయుధము చిహ్నం ఉన్నది. తర్వాత పంకజము అంటే పద్మము చిహ్నం ఉన్నదన్నమాట భగవంతుని పాదాల్లో. అందుకే భగవంతుని పాదాలని మనము శరణు వేడాలి. భగవంతుని పాదాలు అంటే అంతటి కరుణామయుడు భగవంతుడు.
దివ్యమైనటువంటి శరీరం ఉన్నటువంటి భగవంతుణ్ణి నేను వేడుకుంటున్నాను. నమః పంకజ నాభాయ అంటే హీఈస్ ఐడెంటిఫైడ్ బై దీస్ క్వాలిటీస్ ఆన్ హిస్ బాడీ. అంటే ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి సంకేతాలు తన శరీరం మీద ఉన్నది అని కుంతిదేవి అర్చిస్తుందన్నమాట. అంటే ఇక్కడ కవులు ఒక్కొక్కసారి చాలా చక్కగా వివరిస్తారు, వర్ణిస్తారనమాట. సో భగవంతుణ్ణి, తర్వాత దేవతలని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఒక్కొక్క కవి ఒక్కొక్క విధంగా కొనియాడుతాడనమాట. సో భగవంతునికి అది చాలా ఇష్టము. అంటే ఇప్పుడు ఎలాగా చిన్న పిల్లలు మనము మన తల్లిదండ్రులకి వాళ్ళు ఎప్పుడు మనకి హ్యాపీ బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంటారు. కానీ అదే పిల్లవాడు కానీ పాప కానీ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్లో రాసి డాడీ, మమ్మీ, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే అని ఇస్తే హౌ హ్యాపీ వీ ఫీల్. సేమ్ థింగ్ భగవంతుడు కూడా ఫీల్ మనకి అలాగ మనం భగవంతుని అర్చించినప్పుడు. అండ్ వీ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్. మనకి ఇన్ని వసతులు ఇచ్చినాడు భగవంతుడు. ఇన్ని వసతులు ఇచ్చినప్పుడు, ఈ మానవ శరీరాన్ని ఇచ్చి ఇన్ని వసతులు ఇచ్చినప్పుడు షుడ్ వి నాట్ బి గ్రేట్ఫుల్ టు ది ఆల్మైటీ కృష్ణ? సో మనం ఎప్పుడైతే భగవంతుని, అందుకే మనం అర్చనలు, ఈ శ్లోకాలు ఎందుకు చెప్పాలంటారు? సో దట్ ఈస్ టు ప్లీజ్ ది ఆల్మైటీ. అంటే కృతజ్ఞత భావాన్ని మనము భగవంతునికి తెలుపుతున్నాం అన్నమాట.